హలో అండి, వెల్కమ్ టు సౌజీ డైలీ వ్లాగ్స్. శృంగేరి పార్ట్ 2కి స్వాగతం. శృంగేరి శారదాదేవి మఠం ఎందుకు అంటే ఇక్కడ బాగా ఎక్కువ అక్షరాభ్యాసం చేస్తే బాగా చదువు వస్తుందని భక్తుల నమ్మకం. రెగ్యులర్గా ఎప్పుడు అక్షరాభ్యాసం చేస్తూనే ఉంటారు. 500 రూపీస్ టికెట్ ఉంటుంది. వాళ్ళే స్లేట్ అండ్ స్లేట్ పెన్సిల్ కూడా ఇస్తారు. అండ్ ఒక ప్లేట్ బియ్యంతో పాటు ఒక పసుపు కొమ్ము కూడా ఇస్తారనమాట. అక్కడే ఒక మఠం ఉంటుంది. అక్కడే హాల్లో అందరినీ కూర్చోబెట్టి అన్నీ రాయిపిస్తారు. ఇలా గణేశుడికి పూజ అలా అని మొత్తం వాళ్ళే చెప్తారు. సో లాంగ్వేజ్ ప్రాబ్లం గురించి ఏమి ఇబ్బంది పడద్దు. అక్కడ తెలుగు అండ్ కన్నడ భాషలో కూడా చెప్తారు. సో ఏం వరీ అవసరం లేదు. అండ్ ఏ రోజు టికెట్స్ ఆ రోజే ఇస్తారనమాట. మార్నింగ్ 7:30 to 1 వరకు చేస్తారు. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మెయిన్ ఆ చందనపు బొమ్మతో ఉన్న రాతి టెంపుల్ని చూడడం మాత్రం మర్చిపోవద్దు. ప్రజెంట్ అయితే బంగారు వర్ణంలో గోపురంతో ఉంటుంది. అక్కడ ఒక శారదాదేవి ఉన్నారు. ఈ రాతి టెంపుల్ చుట్టూ 12 స్తంభాలు ఉంటాయన్నమాట లోపల. ఆ 12 స్తంభాలు 12 రాసులతో సమానం. సో దానిపై ఉన్న కళాఖండాలు కానీ అవి చూడడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ శారదాదేవి ఫైనల్గా మా పాపకి అక్షరాభ్యాసం కంప్లీట్ అయ్యింది. సో నెక్స్ట్ వీడియో కోసం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.